ఆవిష్కరణ. ఇక పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు, మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. కేంద్ర జలసంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన. ఇక్కడ కుంగిపోయింది కదా, మరి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తక్షణంగా మీరు పరిహారం ఏంటంటే పరిష్కార మార్గం చూపించండి అని చెప్పి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అక్కడికి ప్రత్యేకంగా పర్యటించేందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఏమన్నారంటే ఇది మాతో కాదు ఇక, అంటే తీర్చినటువంటి సమస్యను గుర్తించి వాళ్ళు ఏం చేశారు, డిజైన్ చేసే ఆర్గనైజేషన్ వల్లే ఇది మాతో కాని పని, దయచేసి మీరు కేంద్రం నుంచి ఎవరైనా విలువరి అని చెప్పి వాళ్ళు చెప్పారంట రాష్ట్రం సంబంధించిన అధికారులు. అంటే అంత పెద్ద నష్టం జరగబోతోంది డెఫినెట్గా. దాన్ని లిఫ్ట్ చేయడానికి పిల్లర్ ఒకటి లిఫ్ట్ చేయడానికి మనం ఇంటికి కట్టిన పిల్లర్ని 4 పిల్లర్లు ఉంటే, ఒక ఇంటికి 4 పిల్లర్లు ఉండి ఉంటే, ఇంటికి 4 పిల్లర్లు ఉండి ఉంటే ఒకటి గుల కొడితే ఇటుపక్క వంగిపోతుంది, కానీ దీన్ని ఎట్లా లిఫ్ట్ చేస్తుంది మనకు చేయనికి రాదు కదా. ఇప్పుడు మేడిగడ్డ పరిస్థితి అట్లే ఉన్నది, మధ్యలో ఇరిగిపోయింది, ఇది మధ్యలో పిల్లర్ కుంగిపోయింది, ఇంకో కుంగిపోయిన పిల్లర్ ఇది. దీన్ని లిఫ్ట్ చేయాలంటే తక్షణ పరిష్కారం ఏంది? అయితే అక్కడ మొత్తం చెరిపివేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ కట్స్ చెరిపివేసి కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది, లేదా మొత్తం ఆ డ్యామ్ను కూడా అంటే ఒక రకంగా తీసేసి మళ్ళీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఏదో ఒకటైతే మొత్తం మీద నిర్మించాల్సిన అవసరం అయితే ఉంటుంది, కింది నుంచి తీసేయడం తొలగించడం డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. సో కుంగిపోయిన దానికి పరిష్కార మార్గం చూపెట్టడం మాత్రం కాదు, సెంట్రల్ వాళ్ళని పిలవండి అని చెప్పి వాళ్ళు చెప్పారంట. ఇక రేపు 29వ తేదీన రేపు 10:30 4 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత శ్రీధర్ బాబులు అందరూ కూడా నేరుగా వెళ్ళి పర్యవేక్షించి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత దొంగతనం జరిగింది, ఎన్ని ఆస్తులు దోచుకున్నారు, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డిజైన్ ఏంటిది మొత్తం కూడా పర్యవేక్షించినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో రేపు ఉదయం 10:30 అక్కడ చేరుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారట. ఆ తర్వాత అక్కడి నుంచి అన్నారం డ్యామ్ వరకు కూడా వచ్చి అన్నారం డ్యామ్ మీద కూడా వీళ్ళు బ్యారేజ్ మీద కూడా వీళ్ళు పర్యవేక్షిస్తారట. అసలు నిజంగానే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉన్నదా, ఎంత మేరకు ఆపర్చునిటీ ఉన్నది, ఎంత మేరకు ఈ సేమ్ సిచ్యువేషన్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారట. దీనికి తోడు కొంతమంది చెప్తున్నది ఏంటంటే బ్లాక్ 6 and 7 కూడా 6 to 8 6, 7, 8 3 కూడా దీంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటే అవి కూడా కుంగిపోయే అవకాశం ఉన్నట్టుగా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయట కొంతమంది రిటైర్డ్ అధికారులు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు. ఇక గ్రూప్ 2 మళ్ళీ వాయిదా. టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ 2 సార్లు అయిపోయింది. ఇక 3వసారి డేట్ ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా వేసిన అనిత రామచంద్రన్ 783 పోస్టులకు గాను 5.5 లక్షల మంది అప్లై చేసి ఎగ్జామ్కి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇతరత్ర ఫలితాలు ఏం రావాలన్నా ఏమైనా కూడా ప్రక్షాళన తర్వాత చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రక్షాళన తర్వాతే అన్ని చేపడతామని చెప్పిండు. ఇక సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ హవా. ఇందాక ఇప్పటికైనా చెప్పుకొచ్చిన 11 డివిజన్లు ఉంటే 11 డివిజన్లో 6 డివిజన్లు ఐఎన్టీయూసీ గెలుపొందింది, 5 డివిజన్లో ఏఐటీయూసీ గెలుపొందింది. సో ఈ 2 సంఘాలకు సంబంధించి 3000 మెజార్టీ, అంటే ఒక్కొక్క స్థానంలో ఎక్కువ ఏరియా గెలుపొందినప్పటికీ కూడా 3000 మెజార్టీతోని ఓట్ల మెజార్టీతోని ఏఐటీయూసీ అక్కడ పగ్గాలు చేపట్టింది. సింగరేణి బొగ్గు గనిలా ఇక ఏఐటీయూసీ ఎర్ర జెండా అన్నలే అక్కడ వాళ్ళు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇక అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, లోక్సభ ఎన్నికలకు సంసదిత, రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. నేడు కమలం దళం విస్తృత స్థాయి సమావేశం. ఈరోజు అమిత్ షా రాబోతున్న తెలంగాణ రాష్ట్రానికి ఆయన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నాయకులతో మాట్లాడబోతున్నారు, సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల కుదింపు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులను కుదించి ఇంటర్ స్టేట్ అంటే కేవలం విత్ ఇన్ ద స్టేట్ మాత్రం తిరిగే విధంగా వాటిని సేవలు వినియోగించుకునే విధంగా ప్లాన్ చేస్తోంది ఆర్టీసీ. ఇక కిలో 25కే భారత్ బియ్యం, ఆ తర్వాత ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు. ఇక ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు. ఇక వీళ్ళ సొంత అన్నావది నవీన్ కుమార్ వాళ్ళ సొంత అన్నావదిన బన్వర్లాల్ అనే ఒక మాజీ ఐపీఎస్ రిటైర్డ్ అధికారికి సంబంధించి ఇంటిని బంజారా హిల్స్లో లీజుకు తీసుకొని ఉన్నారంట 5 సంవత్సరాలుగా. లీజ్ అయినప్పటికీ కూడా లీజ్ అయిపోయినప్పటికి కూడా వెళ్లకుండా అక్కడనే కొనసాగుతున్నారట. ఎట్లా అంటే ఇది కోర్టు వరకు వెళ్ళినా కూడా వాళ్ళు దొంగ ఫోర్జరీ సర్టిఫికేట్ క్రియేట్ చేసిరట. అంటే మరోసారి లీజ్ తీసుకున్నట్టుగా పత్రం రాయించుకొని దాని సంతకం బన్వర్లాల్కి సంబంధించి సంతకం మరోసారి ఫోర్జరీ చేసి అక్కడే ఉంటున్నట్ట. వెళ్ళిపోమంటే మాకు ఆధారం ఉందని చూపిస్తూ కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా కోర్టు కూడా ఏం చేయలేకపోయిందట. మరి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తే ఇది ఫోర్జరీ అని చాలా స్పష్టంగా తేలిపోయింది. దానికి సహకరించిన వ్యక్తి నవీన్ కుమార్ అని చెప్పి ఆయన సిసిఎస్ అధికారులు తీసుకెళ్ళి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. సో నాదేం తప్పులేదని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాకపోతే ఆ జరిగిన సిచ్యువేషన్ ఫోర్జరీ సంతకం. ఒక ఇంటిని అద్దె తీసుకొని 5 సంవత్సరాలు లీజ్ కానీ తీసుకొని దాన్ని కొనసాగి వెళ్ళిపోమనంటే వెళ్ళిపోకుండా అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నందుకు ఈ యొక్క కేసు బయటకు వచ్చింది. ఇక పోలీస్ అధికారులే పట్టుబడ్డారు.
ఇక గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదని చెప్పి ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరు డాక్టర్ మాజీ డైరెక్టర్ ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవాట. అసలు గుండె ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే నీకు కరోనా వచ్చిందా, గతంలో కరోనా వస్తే ఇట్లనే వస్తుంది హార్ట్ అటాక్ అంటే అందరూ భయపడుతున్నారు. అరే మరి నాకు కరోనా వచ్చాయి కదా, రేపు రోజుకి ఇట్లా వస్తే నా పరిస్థితి భయపడుతున్నారు. సో కరోనాకి గుండె జబ్బులకి సంబంధం లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈయన చెప్తున్నాడు. కోవిడ్ టీకాతో సంబంధమే లేదట. గతంలో ఒక పెద్ద ఎత్తున సంచలనం రేపింది వార్త కూడా. కోవిడ్ టీకా వేసుకున్న అందరికీ ఈ హార్ట్ అటాక్లు వస్తున్నాయంటే మరి దేశవ్యాప్తంగా 130 కోట్ల 140 కోట్ల జనాభా మొత్తం వేసుకున్నారు కదా కోవిడ్ టీకాలు. అందరికీ ఇదే వ్యాధి వస్తుందంటే మరి సమస్య పెద్ద తీవ్రతరం దాలుస్తుంది. కాబట్టి దానికి అసలు ఈ యొక్క టీకాకి సంబంధం లేదు, గుండె జబ్బుతో టీకాకి సంబంధం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఈనాటినటువంటి మెయిన్ పేపర్ హెడ్లైన్స్, దానికి సంబంధించి విశ్లేషణ. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నల్లనేలపై ఎర్రజెండా, సింగరేణి ఎన్నికల్లో ఐఐటీసీ గణేష్ విజయం, 3000 పైచిలకు మెజారిటీ. ఆ తర్వాత కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, తెలంగాణ ప్రజలు రక్తపు కూడు తింటుండే కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డిన సెక్రటరీ వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ గెలుస్తారని కొన్న కేసీఆర్, ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. ఇక ఏపీ పగ్గాలు షర్మిలకే, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఆమె జగన్లా చేయరు, అన్నీ తాము చేసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా. ఇక నేరుగా షర్మిల యొక్క అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె కీలకం కాబోతున్నారు. ఒక అంశం ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు వచ్చిందని డెఫినెట్గా అది వాస్తవిక రూపం దాల్చే అవకాశం ఉన్నది. ఇక బై బై షర్మిల, తెలంగాణకు షర్మిలకి బై బై చెప్పబోతున్నారు ఒక అంశం తెర మీదకి వస్తోంది. ఇక భారత బియ్యం కిలో 25 రూపాయలు, కొత్త పథకంపై కేంద్రం కసరత్తు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం. ఇప్పటికే సబ్సిడీపై గోధుమ పిండి, శనగపప్పు, ఏడాదిలో 14.1% పెరిగిన బియ్యం ధరలు. తర్వాత గ్రూప్ 2 పరీక్ష వాయిదా, ఇప్పటికీ మనం మాట్లాడలేం. ఇక విశ్రాంత ఐఏఎస్ ఇంటి కబ్జా అవుతున్నమాట. ఇక నవీన్ కుమార్ సంబంధించిన అంశం మనం మాట్లాడుకున్నాం. ఇక కోవిడ్తో ఎవరు చనిపోలేదు, ఉస్మానియాలో 2 మరణాలతో వేర్వేరు ఆరోగ్య సమస్యలతోనే. JN1 అంత ప్రమాదకరం కాదు, లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి, ప్రత్యేక వార్డులు నెలకొల్పాం, అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆందోళన వద్దని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. ఇక మేడిగడ్డ ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వండి, మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ లేఖ. రేపు మేడిగడ్డకు 4 మంత్రులు, లోపాలపై సమీక్ష, అన్నారం పరిశీలన. ఇకపోతే మేడిగడ్డ అన్నారం పంప్ హౌస్లు మళ్ళీ మునుగుతాయన్న పెంటారెడ్డి. ఇక వ్యాపారులు కన్నడ బోర్డులు పెట్టాలని చెప్పి కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నది. ఇక రాష్ట్ర బీజేపీలో శల్య సారథ్యం, అంటే సొంత పార్టీ నాయకుల్ని ఓడగొట్టేందుకే కుట్రలు. ఇక్కడ మీరు చూస్తే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించి మోదీ ప్రదర్శన దెబ్బతీసే కుట్ర. ఇప్పుడు పెద్దగా వారు నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కుట్రలు ఎట్లా ఉన్నాయంటే బీజేపీ పార్టీలో ఒకరి మీద ఒకరు పడట్లేదు, వాళ్ళకు పొసగడం లేదు. సో ఈ పొసగడకపోవడం కారణంగా లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ లోకల్ అభ్యర్థులను ఓడగొట్టేసి మోడీ ప్రదర్శన దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నారట. ఇండైరెక్ట్గా బండి సంజయ్కి ఈటెల రాజేందర్ పడడం లేదు కాబట్టి ఒకవేళ బండి సంజయ్ కనుక కరీంనగర్లో పోటీ చేస్తే ఈటెల రాజేందర్ వర్గం కొంత వ్యతిరేకత చేసే అవకాశం ఉన్నదనే ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదిక కూడా వీళ్ళందరూ కొట్టుకుంటున్న పరిస్థితి ఒకరికొకరు కూడా. ఒక ఫోన్ కాల్ ఉంది. నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి వినిపిస్తోంది. రైట్, రైతు బంధు మీద ఇంకేం క్లారిటీ లేదు, కొన్ని సమీక్షలు నిర్వహించిన తర్వాత చేస్తామని చెప్పని అంటున్నారు. పడుతుందా? రైట్, పడుతుందంట. మరి ఇప్పుడు కొంతగా రిలీజ్ అవుతున్నట్టుగా. ఎవరెవరికి? ఎకరన్నారా? రైట్, కొంత స్టార్ట్ అయింది అటు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టింది కాబట్టి ఎకరం వరాలందరికీ పడుతున్నాయంట. చూద్దాం మరి ఇవాటి నుంచి ప్రారంభమైనట్టుగా అధికారికంగా అయితే రేవంత్ రెడ్డి ప్రకటించిండు. పడుతుందంట, ఈ రోజు నుంచి పడుతుందని ఒక మాట. థ్యాంక్ యూ. సో ఇది ప్రభుత్వంలో పెద్దలు గమనించాల్సిందంటే రైతు బంధు మీద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరే, మీరు చెప్పిన మాట వాస్తవమే కావచ్చు, గతంలో కొన్నిసార్లు మార్చి దాకా పడి ఉండొచ్చు కూడా. కానీ ప్రస్తుతం ఆల్రెడీ స్టార్ట్ చేసిరు కాబట్టి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఆశలతో ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పులో మా కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అందరు తీర్పునిచ్చారు కాబట్టి ఎస్ మాకేమైనా చేయకపోతాను ఒక ఆవేదనతో ఒక ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఆ ఉత్సాహం కాస్త మీరు ఈ రకంగా చేస్తే ఉద్యమంలాగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ గొడవల వల్ల ఒకరి మీద ఒకరి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ వార్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా
బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాల మధ్య నేరుగా బహిరంగంగానే ఈ వార్లు కొనసాగినాయి. కాబట్టి అక్కడ వాళ్ళు గొడవల మధ్య నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో సొంత పార్టీ నాయకులు ఓడగొట్టేందుకు సొంత పార్టీ నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. సో దీంతో మోదీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. శల్య సారథ్యం అంటే ఇంటి దొంగ ఈశ్వరుడు అని బట్టి అంటారు కదా, గట్లనే బీజేపీలో శల్య సారథ్యం అంటే వాళ్ళ గొడవలు ఎక్కువైపోయినాయి అనేది ఒక వార్త. ఇక భారత్ న్యాయయాత్ర, రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయయాత్ర ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే వెలుగు దినపత్రిక విషయానికి వస్తే భారత్ న్యాయయాత్ర గ్రూప్ 2 మళ్ళీ వాయిదా. ఇక 1,00,000 కోట్ల భూములు స్వాహా, బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలో అక్రమ దందాలు, ధరని అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జాలు, నాటి మంత్రులు లీడర్ల అనుచరుల పేర్ల మీదకి 100 ఎకరాలు, గచ్చిబౌలి ఏరియాలోని 57,000 కోట్ల విలువైన ల్యాండ్స్కు వేశారు. నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడి. ఇక కేసులున్న భూములను వదల్లే, దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు, ఆఫీసర్లు. నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడి, రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీ వెలుగు చూసిన నివ్వరపోయే నిజాలు. ఇక్కడ చూద్దాం. హైదరాబాద్ చుట్టూ ఇదీ దందా. హైదరాబాద్ శివారు షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 63లో 2,100 కోట్లు విలువ చేసే 42 ఎకరాలు, అంటే ఎకరాకు 50 కోట్లు ధర పలుకుతుందని భూమి క్షేత్వార్ రికార్డుల ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్గా కన్వర్ట్ చేసిరట. ఆ ప్రభుత్వ భూమిని కాస్త పట్టా ల్యాండ్ కన్వర్ట్ చేసిరట. ఇక ఇదే మండలం గోపన్పల్లి సర్వే నెంబర్ 124లోని ల్యాండ్ ప్రభుత్వం భూమిగా చూపిస్తుండగా 124/10 11 సర్వే నెంబర్లోని 50 ఎకరాలను ఎకరాకు 40 కోట్లు పట్టాగా మార్చేశారు. ఇక శంకర్పల్లి మండలం వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 186, 187లో 20 ఎకరాలు, ఎకరానికి 20 కోట్లుగా ఉండదు. అది భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులకు అధికారులు పట్టాలు చేసిరట. ఆ భూదాన్ భూమిని పట్టాలు చేసి పెట్టారట ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు. ఇకపోతే గండిపేట మండలం ఖానాపూర్లోని బిలాదాఖల భూములకు సర్వే నెంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిసార్ట్కు పట్టా చేసిరట. మియాపూర్లోని సర్వే నెంబర్ 69లో గల 27 ఎకరాల భూమి 50 కోట్లు ధర ఒక ఎకరానికి. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 38 నుంచి 54 గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ప్లస్ భూమిని ఎకరాకు 50 కోట్లు 5 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టినట్టు. ఇష్టానుసారంగా వీళ్ళది ఏం పోతుంది, సంతకాలు పెడుతున్నారు, ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అప్పచెప్పి కోటాను రూపాయలు దండుకుంటున్నారు. ఏదన్నా 10 కోట్లకు 20 కోట్లు తక్కువ ఉన్నది, 50 కోట్లు 100 కోట్లు, ఇదేనా భూమి ధర? లేకపోతే మహేశ్వరం, తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరాకు 3 కోట్ల రూపాయలు నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేసిరట. షేర్లింగంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 90, 91, 102 వరకు ఉన్న 110 ఎకరాల భూమిని 50 కోట్ల రూపాయలు ఒక్కదానికి ఎకరానికి. మాదాపూర్ సర్వే నెంబర్ 68, 64 గల 5 ఎకరాల భూమి ఎకరానికి 60 కోట్లు. హఫీజ్పేటలో సర్వే నెంబర్ 80, కొండాపూర్లో సర్వే నెంబర్ 87, 88 గల 10 ఎకరాల భూమి ఎకరానికి 50 కోట్లు. ఇక భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మోకిల, కొండకల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్కు కొత్తగా 555 సర్వే నెంబర్ను క్రియేట్ చేసి 150 ఎకరాలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగినాయి. ఇంత అన్యాయం, ఇంత దోపిడా! ఒక్కొక్కటి 50 కోట్లు, 60 కోట్లు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి పేరు మీద పడితే దాని పేరు మీద మార్చుకున్నారు. అది మన బుక్ల గారు పేపర్ కొత్త బుక్ తీసుకున్నాక మన పేరు రాసుకున్నట్టు బుక్ తీసుకొని ల్యాండ్ పేరు రాసుకున్నారు అంతే. ఇక అట్లా చేసుకున్నారు పట్టాలు వీళ్ళు. ఈ మొత్తం బయట తీయాలి ఎవరెవరున్నారు ఈ మంత్రులు. డైరెక్ట్ కాదు, ఈ మంత్రి పేరు గింత్రి పేరుగా డైరెక్ట్గా నేరుగా వాళ్ళ పేరు పక్కడేస్తే మంచిగుండేది. ఇక నేడు రాష్ట్రానికి అమిత్ షా, ఆ తర్వాత ఐపీఎస్ నవీన్ కుమార్ పై కబ్జా కేసు, ఆ తర్వాత వరల్డ్ టాప్